హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. కింగ్ ఆఫ్ రొమాన్స్గా పేరుగాంచిన దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారితో వర్క్ చేసిన హీరోయిన్లు అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది ఈ వీడియోలో చూద్దాం. హీరోయిన్ లక్ష్మి, ఈవిడ రాఘవేంద్రుడి డైరెక్షన్లో 2-3 చిత్రాలు అయితే చేయటం జరిగింది. మరి లక్ష్మి గారు దెన్ అండ్ నౌ. అలాగే యాక్ట్రెస్ జయసుధ గారు, ఊరికి మనగాడు, దేవత, మధుర స్వప్నం మొదలగు చిత్రాల్లో రాఘవేంద్రుడు చూపించిన ఈ అందాల తార దెన్ అండ్ నౌ. ఇక యాక్ట్రెస్ జయసుధ, అడవి రాముడు, డ్రైవర్ రాముడు, త్రిశూలం, కెరియర్ ఆరంభంలో జ్యోతి మూవీలో రాఘవేంద్రరావు గారితో వర్క్ చేయడం జరిగింది. మరి జయసుధ గారు దెన్ అండ్ నౌ. ఇక రాఘవేంద్రుడి సినిమాలైన మంచి దొంగ, రుద్రనేత్ర, అగ్నిపర్వతంలో ఆడిపాడిన విజయశాంతి గారు దెన్ అండ్ నౌ. ఇక దొంగరాముడిలో బాలకృష్ణతోనూ, అడవి దొంగ, కొండవీటి రాజాలో చిరంజీవితోనూ రొమాన్స్ చేయించిన రాఘవేంద్రుడి మరో హీరోయిన్ రాధ అప్పుడు ఇప్పుడు. అలాగే హీరోయిన్ రజని, నాగార్జున సరసన అగ్నిపుత్రుల్లో ఈమెతో రొమాన్స్ చేయించారు. మరి రజని లేటెస్ట్ స్టిల్. అలాగే జయచిత్ర గారు, ఈవిడ మన రాఘవేంద్రుడు కల్ట్ క్లాసిక్ మూవీ కల్పనలో హీరోయిన్గా చేయడం జరిగింది. రీసెంట్గా ఈవిడ బాలకృష్ణతో భగవంత్ కేసర్లో కనిపించారు. ఇక మరో హీరోయిన్ సుహాసిని గారు, ఈవిడతో మంచి దొంగ, ఆఖరి పోరాటం చిత్రాలు చేయించారు మన డైరెక్టర్. ఇక హీరోయిన్ రాధిక గారు, ఈవిడ రాఘవేంద్రుడు మూవీ త్రిశూలం సినిమాలో నటించారు. మరి ప్రస్తుతం ఇలా ఉన్నారు. ఇక యాక్ట్రెస్ సంగీత గారు, భలే కృష్ణుడు చిత్రంలో కృష్ణ గారి సరసన ఆడిపాడిన తార ప్రజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. ఇక సీనియర్ నటీమణి వాణిశ్రీ గారు, ఈవిడ రాఘవేంద్రుడి తొలి చిత్రం బాబు చేయటం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్తో సింహబలుడు చిత్రము చేశారు. అలాగే రమ్యకృష్ణ గారు, ఈమెతో కాస్త ఎక్కువ చిత్రాలే చేశారు. అల్లుడు గారు, అల్లరి మొగుడు, అల్లరి ప్రియుడు, ముద్దుల ప్రియుడు. మరి రమ్యకృష్ణ గారు దెన్ అండ్ నౌ. ఇక యాక్ట్రెస్ మీనా, ఈమెతో సుందరాకాండ, అల్లరి మొగుడు, అశ్వమేధం వంటి చిత్రాలు తీసి రొమాంటిక్గా చూపించారు రాఘవేంద్రరావు గారు. ఇక ఇలా ఈ దర్శకుడు చెక్కిన మరో అందాల తార శోభన గారు, అల్లుడు గారు, రౌడీ అల్లుడు వంటి సినిమాలు చేశారు. శిల్పా శెట్టి, ఈమెతో ఒకే ఒక్క చిత్రం చేసిన తెలుగు ఆడియన్స్కి ఎప్పటికీ గుర్తుండిపోయేలా చూపించారు డైరెక్టర్ రాఘవేంద్రరావు. ఆ సినిమాయే సాహస వీరుడు సాగర కన్య. అదే సాహస వీరుడుపై మనసు పడ్డ మరో హీరోయిన్ మాలశ్రీ దెన్ అండ్ నౌ. భానుప్రియ చెల్లెలు శాంతిప్రియ గారు, ఈమెతో మన దర్శకేంద్రుడు తీసిన చిత్రం నాగార్జున హీరోగా నటించిన అగ్ని. ఇక యాక్ట్రెస్ రూపిణి, నాగార్జున సరసన ఒంటరి పోరాటంలో ఈమెను చూపించడం జరిగింది. మరి ఈ యాక్ట్రెస్ తెలుగులో పెద్ద గుర్తింపు అయితే పొందలేకపోయారు. రూపిణి దెన్ అండ్ నౌ. అలాగే యాక్ట్రెస్ రోజా, ఈవిడితో ముగ్గురు మనగాళ్ళు, అన్నమయ్య చిత్రాల్లో మంచి గ్లామర్ డోస్తో చూపించారు. రోజా ప్రస్తుతం ఇలా ఉన్నారు. ఇక ఆ తర్వాత హీరోయిన్ నగ్మా, ఘరానా మొగుడు, అశ్వమేధం, మేజర్ చంద్రకాంత్, ముగ్గురు మనగాళ్ళు మొదలగు చిత్రాల్లో ఈమె అందాలని చూపించారు దర్శకేంద్రులు. అలాగే ఘరానా మొగుడులో నటించిన సెకండ్ బెస్ట్ హీరోయిన్ వాణి విశ్వనాథ్, చిరు ప్రక్కన అదిరిపోయే రొమాంటిక్ సీన్లు చేయించారు మన డైరెక్టర్. అపర్ణ, ఈమెతో కూడా ఒక్క మూవీయే చేసిన ఆ పాత్రను చాలా దగ్గర చేశారు మనకు. మరి అలా సుందరకాండలో నటించిన అపర్ణ దెన్ అండ్ నౌ. ఇక యాక్ట్రెస్ టబు, కూలీ నెంబర్ 1తో పాటు బాలయ్యతో పాండురంగుడు, ఇక హిందీలో కూడా ఒక సినిమా చేశారు రాఘవేంద్రుడు. మరి టబు దెన్ అండ్ నౌ. అలాగే మరో హీరోయిన్ రంభ, ముద్దుల ప్రియుడు, బొంబాయి ప్రియుడు వంటి చిత్రాల్లో ఈ ముద్దుగొమ్మతో ముద్దొచ్చే సీన్లు చేయించిన గ్రేట్నెస్ మన డైరెక్టర్దే. మధుబాల, ఈమె రాఘవేంద్రుడు బ్లాక్ బస్టర్ మూవీ అల్లరి ప్రియుడిలో హీరో రాజశేఖర్తో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమని గారు, ఘరానా బుల్లోడ్ చిత్రంలో ఘరానా అమ్మాయిగా నాగు పక్కన జతకట్టిన ఈమె లేటెస్ట్గా ఇలా ఉన్నారు. ఇక లైలా, సొట్టబొగ్గల సుందరిగా ప్రేక్షకుల మనసులను గిలిగింతలు పెట్టిన ఈమెతో రాఘవేంద్రుడు తెరకెక్కించిన మూవీ లవ్ స్టోరీ 1999. సాక్షి శివానంద్, రాఘవేంద్రుడు డైరెక్షన్లో ఇద్దరు మిత్రులు, పెళ్లి సంబంధం అనే 2 చిత్రాలు చేయడం జరిగింది. ఇక యాక్ట్రెస్ రాశి, మూడు ముక్కలాట చిత్రంలో ఎవరిని వదిలిపెట్టనా అనేలా రాఘవేంద్రుడు ఈమె అందాల్ని చక్కగా చూపించారు. యాక్ట్రెస్ తనుజ, పరదేశీ అనే ప్రయోగాత్మక చిత్రంలో ఈ బాలీవుడ్ యాక్ట్రెస్ని తీసుకోవడం జరిగింది. మరి తనుజ దెన్ అండ్ నౌ. యాక్ట్రెస్ రావళి, మా పెరటి జామ్ చెట్టు పళ్ళు అంటూ పళ్లపై తన అభిలాషను పాట రూపంలో చెప్పకనే చెప్పారు రాఘవేంద్రుడు పెళ్లి సందడి సినిమాలో. మరి రవళి గారు దెన్ అండ్ నౌ. దీప్తి భట్నాగర్, సౌందర్యలహరి, స్వప్న సుందరి అంటూ కుర్రకారు గుండెల్లో అదే పెళ్లి సందడితో ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చిన తార.
ఇక అదితి అగర్వాల్, ఈమెను గంగోత్రి సినిమాతో మన తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు. మరి అదితి దెన్ అండ్ నౌ. శ్రీయ, వెంకటేష్ సరసన సుభాష్ చంద్రబోస్ చిత్రంలో ఆడిపాడిన గ్లామరస్ బ్యూటీ. అలాగే అదే చిత్రంలో మరో హీరోయిన్ జెనీలియా. ప్రస్తుతం ఈమె తన భర్త పిల్లలతో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. హీరోయిన్ త్రిష, ఈమెతో అల్లరి బుల్లోడు అనే చిత్రం చేయడం జరిగింది. మరి త్రిష దెన్ అండ్ నౌ. ఇక యాక్ట్రెస్ స్నేహ, శ్రీరామదాసు చిత్రంలో నాగ్తో ఆడిపాడారు. అలాగే తాప్సీ, ఈమెకైతే ఏకంగా కొబ్బరి చెప్పలతోనే ప్రయోగం చేశారు మన డైరెక్టర్ రాఘవేంద్రుడు. ఎంతైనా ఈయన ఆ విషయంలో చూపించే క్రియేటివిటీయే వేరు కదూ. మీనాక్షి శేషాద్రి, ఈమెతో ఒక హిందీ మూవీ తెరకెక్కించారు. మరి మీనాక్షి దెన్ అండ్ నౌ. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.